బాగా ఆడుతున్నా తల్లి. ఎంతది ఎట్టి టాటా హౌస్ లో పెట్టిన 20 వేయమన్నా కదా 20 వేసారు. ఎల్లుల్లిపాయలు ఉన్నాయా? రూపాయలు చెప్తాను కానీ ఎలా చెప్తాను. వద్దున కరివేపాకు కొత్తిమీర వేసుకో. కొత్తిమీర నేను బిర్యానీ చేసినప్పుడు అడుగుతాను, నాకు ఇప్పుడు వద్దు. ముంచరా తాలింపులో అయ్యి ధనియాలు చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటుంది. నాకు కొత్తిమీర పడదు అసలు, బిర్యానీకి వేస్తాను. కట్టే అంత ఇందులో 3 రకాలు ఉన్నాయి చూడు. 60, 20, 80, 80, 20, 100, 100, ఇది 20, 120, ఇది 10, 130 అయ్యింది. అలాగేనా? తోటకూర వేసుకోవా? వద్దులేవు చాలు. వద్దా? ఈ కూరగాయలు చాలు బెస్ట్. పనిగంట కూర వద్దమ్మా. పనిగంట కూర అది ఎలాగొండుదరు కూడా నాకు పప్పులోనే వేసుకో. వద్దు, కొత్త కొత్త రకాలు తినకూడదు. మళ్ళీ వచ్చేస్తా అంటే తీసుకోయమ్మా. నాని నువ్వు ఇందాక కూడా వీడియో రా టాక్స్ విత్ ధర్ని. మంచిగా బాగు ధరని మంచిదేనంట, అసలు చెప్తుంది. 130 రూపాయలు ఖరీదు. సో ఇప్పుడే నా స్నానం అయితే అయ్యిందండి. ఇంకా పిల్లలకి కూడా స్నానం చేయించేసిన, ఇంకా టిఫిన్ అయితే రెడీ చేయాలి. బట్ స్నానం చేసి వచ్చిన వెంటనే ఇంకా ఇలా హెయిర్కి అయితే నేను చిన్న క్లిప్ ఏదో ఒకటి పెట్టేస్తాను. సో ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ఫేస్కి మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీగా అప్లై చేసుకుంటాను. అది వింటర్ సీజన్ అవని సమ్మర్ సీజన్ అవని ఏ సీజన్ అయినా కూడా మన ఫేస్కి మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ మాయిశ్చరైజర్ వాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. మెయిన్గా మన ఫేస్కి కానీ బాడీకి కానీ అలోవెరా అనేది చాలా మంచిదండి. సో మనకి బయట అలోవెరా దొరుకుతుంది కదా. సో బట్ అది అప్లై చేసుకుంటే నాకు ఎందుకో చాలా స్టిక్కీగా అనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ గ్రీజీగా కూడా అనిపిస్తుంది. సో ఆన్లైన్లో ఏదైనా నేచురల్ ప్రోడక్ట్ అలోవెరాతో ఉందా అని చెక్ చేస్తే నాకు అప్పుడు దొరికింది అనమాట. ఇదే అది మామా ఎర్త్ వాళ్ళ అలో రిఫ్రెషింగ్ హైడ్రేటింగ్ లైట్ జెల్ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇప్పుడైతే నేను వచ్చేసరికి ఈ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. చూడండి చాలా లైట్ కలర్లో ఎంత బాగుందో చూడడానికి. స్మెల్ కూడా వావ్ సూపర్ ఉంది. సో ఇదైతే ఫేస్కి అయితే నేను అప్లై చేసుకుంటాను అనమాట. ఇది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, స్కిన్లో కూడా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది నాన్ స్టిక్కీ అండ్ నాన్ గ్రీజీ కూడా. ఇది మనకి నేచురల్ మాయిశ్చరైజరు. వేరే మాయిశ్చరైజర్లతో కంపేర్ చేస్తే ఇది బెటర్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే అవి మనకి స్టిక్కీగా ఉంటాయి అన్నమాట. అలానే ఇది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. అలానే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అలోవెరా అలానే హైలోరినిక్ యాసిడ్ అనేవి ఉన్నాయన్నమాట. అలోవెరా వల్ల స్కిన్ అనేది స్మూత్ అవుతుంది, అలానే హైలోరినిక్ యాసిడ్ వల్ల స్కిన్ని మనకి హైడ్రేషన్గా ఉంచుతుంది అనమాట. ఇది ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, మన బాడీలో కూడా క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది. ఇది 6x రేట్లు ఫేస్ని హైడ్రేషన్గా ఉంచుతుంది అనమాట. గుడ్నెస్ అలోవెరా పవర్ ఆఫ్ హైలోరినిక్ యాసిడ్. ఇందులో అయితే నేను 4 రకాలు అయితే పర్చేస్ చేసుకున్నాను. లెమన్ది, బీట్రూట్ది, రైస్ది, అలానే నా ఫేవరెట్ అలోవెరాది కూడా పర్చేస్ చేసుకున్నాను. వావ్ చూడండి. సో ఇది వచ్చేసరికి మన ఫేస్కి కానీ మన బాడీకి కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చండి. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసరికి మీకు కూడా కావాలి అనుకుంటే ఎక్స్క్లూజివ్గా మనకి మామా ఎర్త్ యాప్ అండ్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. అలానే నా కూపన్ కోడ్ గుట్ల 2025ని యూజ్ చేసినట్టయితే ఎక్స్ట్రా 20% డిస్కౌంట్ కూడా వస్తుంది. అలానే ఈ ప్రోడక్ట్స్ వచ్చేసరికి మనకి అమెజాన్, పర్పుల్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. అలానే మనకి దగ్గర ఉన్న మామా ఎర్త్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉందన్నమాట. సో అలానే మామా ఎర్త్ మనందరి మాట వింటుందండి. మన యొక్క ఒపీనియన్స్ని, థాట్స్ని వాళ్ళకి కామెంట్స్ రూపంలో షేర్ చేసినట్టయితే వాళ్ళు ఆ కామెంట్స్ని చూసేసి వాళ్ళైతే ఆ ప్రోడక్ట్ని వచ్చేసరికి ఎన్హాన్స్ చేస్తూ ఉంటారనమాట. రీసెంట్గా వాళ్ళు కస్టమర్స్ యొక్క ఫీడ్బ్యాక్ని, రివ్యూస్ని తీసుకొని వాళ్ళు రీసెర్చ్ చేసి ఆనియన్ షాంపూని కూడా ఎన్హాన్స్ చేశారనమాట. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, మీ యొక్క ఒపీనియన్స్ని, థాట్స్ని, మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఇప్పుడే వాళ్ళకి కామెంట్ చేయండి. ఓకేనా? డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తున్నా, చెక్అవుట్ చేయండి. ఇంకా మన వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఓకేనా? చాక్లెట్ల కోసం ఏడుస్తావా? నేను ఇస్తాను చెల్లి, చాక్లెట్ నీకు ఇచ్చేస్తాను. ఓకేనా? సరే ఏడు పాపు ఏడకు. ఓకేనా? ఓకే. నో మళ్ళీ స్టాప్ ఇట్ పాపు పదా ఏకిస్తాను రా. చెల్లికి నువ్వు పళ్ళకి తిని ఆడుకు. నేను వస్తానుండు. వంట చేయడం అవ్వట్లేదు, అల్లరి పెట్టకండి. పదండి ఫస్ట్గా. బుద్ధికొని బెండకాయ కూర ఉండమన్నావా? బెండకాయ ఫ్రై చేసినమ్మా. రా ఆడకురా. ఇగో తీసుకో, వాళ్ళకి తిని లేని. పద బా
ప్లే ఏరియాకి వెళ్ళిపోదమ్మా, ప్లే రూమ్కి పదండి, నేను వస్తాను. అక్కడ ఆడుకో గీతు. నువ్వు లేదంటే హోంవర్క్ చేసేస్తావా తర్వాత చేస్తావా? హోంవర్క్ ఫస్ట్ తినిలే, చాక్లెట్ తిని, నేను అన్నం వండుతాను, అప్పుడు హోంవర్క్ చేద్దు, ఓకేనా? ఈ రూమ్కే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పేసి బెండకాయలు తెచ్చి ఎక్కడ కట్ చేస్తున్నాను అనమాట. మళ్ళీ కొట్టుకుంటారు, నేను అటు ఇటుకుంటూ. అమ్మ వండకుండా రేటు తినేస్తావా అమ్మ? వండు దాకా తినాలి, ఫస్ట్ కట్ చేసి వంట చేస్తాను. ఏటి 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 మళ్ళీ పడిసిందా? ఎత్తుకో ఎత్తుకో. తాలింపు పెట్టేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే పిల్లలకి అన్నం తెచ్చాను అనమాట. ఈ రూమ్కే అన్నం తినిపిస్తున్నా. గీత మీద బెండకాయ కర్రీ అడిగింది కదా, సో బెండకాయ ఫ్రై చేశాను. నచ్చిందా అన్న బెండకాయ? ఓకే, తినేస్తావా బుద్ధిగా? చెల్లికి అయితే చారన్నం కలిపాను, బట్ వాళ్ళ చెల్లి అయితే అసలు తినట్లేదు. 2 ముద్దలు తిన్నది, మిగతా దూసేస్తుంది. బట్ గీతం అయితే గుడ్ అయిపోయింది, గీతం తింటది కదమ్మా. సమ్మర్ ఫస్ట్ మా ఆయనకే వస్తుందండి, ఎందుకంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్ని తెప్పేస్తానో తెలీదు. ఏమేనంటే ఆన్లైన్ అంటారు, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తాను. నెక్స్ట్ తనకి ఏమనంటే హాలిడేస్ అంటారు, అది ఇంట్లో బోర్ కొడుతుంది అని అంటారు. ఉన్నవన్నీ చాలవు, ఎంత సిరాకు వస్తుందంటే అంత సిరాకు వస్తుంది నాకు వీళ్ళిద్దరి మీద. ఇదేమో చేడుస్తుంది చిన్నదయ్యి. ఉన్నవన్నీ చాలవు, ఎన్ని ఉన్నాయో తెలీదు. పిచ్చి చేసేస్తాను రిల్లుని. ఇంకా ఫస్ట్ డే నాకు ఎంత టార్చర్ అనిపించిందో తెలియదు. ఎందుకురా బాబు వచ్చాను ఎక్కడికి అనిపించింది అనమాట. బట్ తప్పదని చెప్పేసి అన్నాను కదా, నేను కొట్టుకుంటాను ఇలాగా. ఎంత వేగంగా స్కూల్లో పెడతారో అనిపిస్తుంది నాకు. 2 నెలలు ఎలా కాయాలో ఏటి ఈ పిల్లని అసలు. లంచ్కి వచ్చారనమాట, లంచ్ పెడుతున్నా. బెండకాయ ఫ్రై పిల్లలు అయితే తినేసారులేండి. చిన్నదే సరిగ్గా తినలేదు, పెద్దదే బాగానే తిన్నది. మా ఇద్దరం తినేస్తున్నాం. పెరుగు తెచ్చారు. మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పాపని అయితే చిన్నదాన్ని పడుకోబెట్టానండి. 1.5 hours అనుకుంటా పడుకోండి, అంతే లేచిపోయింది. నేను బట్టలు మడత పెడుతుండగా లేచిపోయింది అనమాట. నేనైతే తను లేచిపోయిందని ఫాస్ట్గా మడత పెట్టేసి ఫస్ట్ అయితే బెడ్షీట్ సర్దడం అయితే అయ్యింది. ఇంకా ఇల్లు చూడండి, బొమ్మలన్నీ ఎలా పడిసిండ్రో. సో ఇంక ఇదంతా కొంచెం నీట్గా చేయాలి. మళ్ళీ ఇల్లు కూడా ఒకసారి తుడవాలన్నమాట. లక్ష్మి తుడిచినా నేను మళ్ళీ 2-3 సార్లు తుడాల్సి వస్తుంది. అంటే ఇల్లు చూడండి ఇదంతా ఎలా చేశారో. ఫస్ట్ మళ్ళీ ఈ బొమ్మలన్నీ ఆ మంచం మీదకి ఎత్తాలి, ఇవన్నీ నీట్గా క్లీన్ చేయాలి. ఎందుకంటే ఇల్లుని అలా చెత్తగా ఉంచితే చిరాగ్గా ఉంటుంది కదా, నీట్గా ఉండకపోతే ఆడవాళ్ళకి. సో నాకు కూడా అంతే, కొంచెం ఫ్రీ అయినా కూడా నేను చేసుకుంటాను ఆ పనులు నేను. అలానే ఈ కింద నెక్స్ట్ టీవీ దగ్గర ఇదంతా మళ్ళీ ఒకసారి సర్దాలి. వీలైతే ఇప్పుడే నాకు ఫ్రీ ఉంటే సర్దేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు లెగిసిపోయారు కాబట్టి నాకు కూడా ఇంకా రెస్ట్ తీసుకోవడం అవ్వదు, నేను రెస్ట్ తీసుకుందాం అన్నా కూడా. సో ఇంకా పనులు ఒక్కొక్కటి చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావులే నిషా? చూడండి గీతు మరీ బ్యాడ్ అనమాట. ఇక్కడ ఇవన్నీ తీసాను. సో ఇవన్నీ సర్దేసినాను అనమాట. అదంతా అయిపోయింది. సో అవును, గొప్ప హెల్ప్ చేసినావు. లిప్స్టిక్లన్నీ రాసి బెంచి చూడండి ఎంత దరిద్రం చేసిందో. ఇదంతా తుడిచేసి దీని మీద మళ్ళీ పేపర్స్ వేసేసి మళ్ళీ నీట్గా ఎక్కడక్కడ సర్దాలన్నమాట. ఇంట్లో 1 రోజులు మనం లేకపోతే ఇల్లు ఎలా అంటే అలా తయారవుతుంది. మళ్ళీ మనం ఇంటికి వచ్చి అన్నీ సర్దుకుంటేనే మళ్ళీ మనకి తృప్తి అనిపిస్తుంది అనమాట. పట్లు గట్ట కట్టేసినాయి, సో అందుకోసం ఆ రోజు క్లీన్ చేశాను. ఆ ప్రమోషన్ సామాన్లు అయితే మళ్ళీ తీసి పెట్టాలన్నమాట, అవైతే పెట్టలేదు. ఈ కింద 3 మీద టీవీ టేబుల్ మొత్తం 4 షేడ్స్ నీట్గా చేస్తాను. అంతలోపు పిల్లలు ఉండట్లేదు, ఒకటి ఎత్తుకొని పని చేయవలసి వస్తుంది. నెక్స్ట్ పక్క రూమ్లో అదే కిచెన్లో వచ్చేసరికి సామాన్లు ఎక్కడక్కడ సర్దుకోవాలన్నమాట. ఎందుకంటే అమ్మ మొన్నటి వరకు ఉన్నప్పుడు వంట చేసింది కదా, తను అన్ని కిందన మీదన పెట్టేసింది. ఎందుకంటే తనకు అందదు, అందుకోసం మళ్ళీ నాకు తగ్గట్టుగా నేను సామాన్లు అన్నీ పెట్టుకోవాలి. చూడండి ఎలా ఉందో, ఇదంతా కచ్చిరా బిచ్చిరాగా ఉంది కదా. సో నేను మళ్ళీ సర్దుతున్నాను, అది కూడా సర్దేది ఉంది ఈరోజే. ఇవన్నీ సర్దుకున్న తర్వాత 6 దాటిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాలి, స్కాన్ చేయించుకుంటాం అనుకుంటున్నాం. అంటే డాక్టర్ చెప్పారు మళ్ళీ రండి అని చెప్పేసి. సో ఈరోజే వెళ్ళేసి వచ్చేద్దాం అనుకుంటున్నాం. సో ఇన్ని పనులు ఉన్నాయి, ఫస్ట్గా అన్నీ చేసేసి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? ఇవన్నీ పేపర్ వేసేసి మళ్ళీ సర్దానండి. ఇవి అంతే, పైన్లన్నీ ఒక దగ్గర పెట్టి మళ్ళీ వేరేగా పెట్టాను. ఎన్ని రోజులు ఉన్నా తప్పదు కదా, సర్దుకోవాలి. ఇంకా
ఎక్కడో అక్కడ పెట్టేసుకున్నాను అనమాట నీట్గా. ఈరోజు ఫుల్ ఉన్నాయి సామాన్లు, చెప్తా ఇదంతా. ఇందాక కరివేపాకు అన్నీ దూసేసాను. కరివేపాకు ఒక డబ్బీలో పెట్టాను, పచ్చిమిరపకాయలు 3 కిలో తీసి ఒక డబ్బీలో పెట్టాను, దొండకాయలను క్యారెట్ తీసుకున్నాను, అవి ఇలాగే పెడతాను అనమాట కింద. అవి కూడా కవర్లో పెట్టేస్తే నీట్గా ఉంటుంది. రూమ్ కూడా కింద బొమ్మలు అన్నీ ఉంటే అవన్నీ మీదన పడేసాను అనమాట. సో చెత్త అయితే ఈ మూల పెట్టాను, తుడిసి అంతను ఎంత చెత్త వచ్చిందో తెలియదు. మళ్ళీ ఇలా ఉంటుంది పిల్లలతో, ఇదంతా ఎత్తియాలి మళ్ళీ. వారి బెడ్షీట్స్ గట్టా తడిపామన్నమాట మిషన్లోనే, అవి ఎండి అవి తెచ్చాను. సో ఇక్కడ వచ్చేసరికి చూడండి ఎంత నీట్గా చేసి. ఏంటి ఏంటి నాన్న నాన్న నాన్న. సో ఇంకా ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళేసైతే వచ్చామండి. సో మళ్ళీ ట్యాబ్లెట్స్ ఇచ్చారనమాట, చిన్న పీస్ ఏదో ఉండిపోయిందని చెప్పేసి నైట్కి మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేసిన మా ఆయనకి. దారా 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 ఆడికి ఆడు